ఆనాడు ఆ గ్రూప్కి అనుబంధంగా ఏర్పడి ఉద్యోగం వదిలిపెట్టి బ్యాంకు ఉద్యోగం వదిలిపెట్టి అందులో చేరాడు. అక్కడి నుంచి పాటలు రాశాడు, ఆడాడు, పాడాడు, ఎగిరాడు. ఆ దశ నుంచి తర్వాత ఎప్పుడైతే పీపుల్స్ వార్ పార్టీకి రాజీనామా చేశాడు, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడో ఆయన మళ్ళీ అంబేద్కరిస్టుగా బుద్ధిస్టుగా ప్రకటించుకున్నాడు. ఇది రెండో దశ ఆయన జీవితం. ఆయన చనిపోయే నాటికి కాంగ్రెస్కు దగ్గరయ్యాడు. రాహుల్ గాంధీని కలిశాడు, వేదిక మీదనే కలిశాడు. ఇంటికి పోయి వాళ్ళ తల్లిని కూడా కలిశాడు, మీరు తెలంగాణ ఇవ్వండి అని కలిశాడు. ఎందుకంటే తెలంగాణ పోరాటం జరుగుతుంది. అయితే బీజేపీ వాళ్ళు అద్వానీతో సహా అందరినీ ఆయనను కలిశారు. మరి నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఆయన అండర్ గ్రౌండ్లో ఉండంగా అమిత్ షా ఇంట్లో కూడా ఉన్నాడు అని చెప్తున్నారు. నిజమో కాదో తెలియదు, కానీ గుజరాత్లో ఉన్నాడు, రిక్షా దొక్కాడు, ఇవన్నీ చేశాడు. రాజకీయ విభేదాలు కాదు. నేను ఇప్పుడే విమలకతో చెప్తున్నా, మీరు మన దత్తాత్రేయ పెట్టే అలాయ్ బలాయికి పోతారే, వాళ్ళేమో పార్టీ వెజిటేరియన్, కానీ అక్కడ తలకాయ పెడతారు, తోక పెడతారు, అన్నీ పెడతారు. మీరు అది నిజంగానే అలాయ్ బలాయ్ అనుకొని పోతున్నారు, అది ఆర్ఎస్ఎస్ బలాయి. అది నేను పోలే, గద్దర్ పోయిండు, నా జీవితంలో పోలే. నేను కొన్ని నిర్ణయించుకుంటే నా జీవితం నేను నా పద్ధతిలో నేను జీవిస్తా. ఉడకపోస్తున్నా కోట్ వేసుకుంటాం, మీటింగ్ పెట్టినప్పుడు ఉడకపోస్తున్నా వేసుకుంటాం. అయితే గద్దర్ జీవితం ఆఖరి జీవితం ఏమిటి? ఆఖరి జీవితం నక్సలైట్ జీవితం కాదు. ఇప్పుడు ఇక్కడి నుంచి పాడే పాటలు, రాసే పాటలు అన్నీ కూడా గద్దరు జాతిపితగా రాయాలి, కానీ ప్రజాయుద్ధ నౌకగా కాదు. ఆ చరిత్ర ఒకటి, ఆ ఎర్ర జెండా ఒకటి. ఆయన చనిపోయే నాటికి ఆయనను బుద్ధిస్టుగా బొందబెట్టాం అందరం. ఆనాడు ఈనాడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన స్కూల్లోనే బొందబెట్టాం. ఆనాడు బట్టి విక్రమార్క ఉన్నాడు, ఆనాడు వివేక్ ఉన్నాడు, ఆనాడు మేమందరం ఉన్నాం, అందరం అక్కడే ఉన్నాం. వేలాది లక్షలాది మందిలో ఆయన ప్రాణమిత్రుడు చనిపోయాడు. ముస్లిం, ఆయన పేరేమో ఉండే జహీర్ గుండె ఆగి చచ్చిపోయాడు. ఇంత మహోన్నతమైన వ్యక్తి మాత్రమే తెలంగాణకు జాతిపిత అవుతాడు. రాజకీయ నాయకుడు, పాలనలో ఉన్నవాళ్ళు, భూములు సంపాదించిన వాళ్ళు, దోపిడీ చేసిన వాళ్ళు ఒక జాతికి పితాను చేసి తెలంగాణ మేధావులో కళాకారులో ఒప్పుకుంటే మీరు చచ్చిపోయినట్లెక్క, మీరు చచ్చిపోయినట్లెక్క. ఎవరినో ఒకరిని క్వాలిటీ ఉన్నవాడిని ఎంచుకోవాలి, ఎవరినో ఒకరిని దానికి సరిపోయేవాడిని ఎంచుకోవాలి. నా దృష్టిలో గద్దరు చనిపోయినాక మనం అసెస్ చేస్తున్నాం కనుక గద్దరు తప్ప మరొక్కడు జాతిపితగా ఉండగలిగే అర్హతలు తెలంగాణలో లేవు. అది ఏ కులమైనా కావచ్చు. నాకు ఒకరు చెప్పారు, కొన్ని కులాలోళ్ళు రారు, కొన్ని పార్టీలోళ్ళు రారు. అరే, ఇది కులము పార్టీ విషయం కాదు. ఇది ఒక త్యాగానికి సంబంధించింది, ఇది ఒక నీతికి సంబంధించింది, ఇది ఒక మంచి మనిషి వ్యక్తి చరిత్రకు సంబంధించింది. ఈ చరిత్రను ఓన్ చేసుకోవడం అనేది ఆ వ్యక్తిని సింబల్గా పెట్టుకొని గౌతమ బుద్ధుని ఎన్నేళ్ళ తర్వాత గుర్తుపెట్టుకుంటున్నా. మీరు నా ఇంటికి రండి, ఎన్ని గౌతమ బుద్ధుని నాకు ఇచ్చిన హానర్ గౌతమ బుద్ధుని ఉన్నాయో చూపెడతా, ఎన్ని పూలేలు ఉన్నాయో, ఎన్ని అంబేద్కర్లు ఉన్నాయో చూపెడతా. ఎన్ని ఏళ్ళ తర్వాత? క్రీస్తు పూర్వం 600 నాడు ఉన్న గౌతమ బుద్ధుడి ఉన్నాడు.